హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ టీవీ ఈజ్ సోల్డ్ ఎట్ 8% గెయిన్ ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹2,553 లెస్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ లాస్ ఆఫ్ 15%. టు గెయిన్ 18% ద సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద టీవీ వుడ్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక టీవీని 8% లాభంతో అమ్ముతారు. దీనిని ₹2,553 తగ్గించి అమ్మితే 15% నష్టం వచ్చేది. 18% లాభం పొందాలంటే టీవీ యొక్క విక్రయ ధర రూపాయల్లో ఎంత ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనకేమొచ్చింది, గెయిన్ వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇంకొకసారి ఏమొచ్చింది, లాస్ వచ్చింది. అవునా? అలాగే ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి మనీ రూపంలో మోర్ ఆర్ లెస్ అనేసి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ లెస్ ఇచ్చాడు కదా మనీ రూపంలో. మరి దీన్ని చూస్తే మీకు ఏం గుర్తు రావాలంటే ఇక్కడ చూడండి, మనకి ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది. అంటే సింపుల్గా డిఫరెంట్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ వస్తే ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే 8% 15% ఏమవుతుంది, 23% అవుతుంది కదా. సో 23% అవుతుంది. అది మనీ రూపంలో ఏదైతే మోర్ ఆర్ లెస్ ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుంది. అంటే సింపుల్గా 2,553కి ఈక్వల్ అవుతుంది అనమాట. అవునా కదా, చెప్పానా లేదు ఇది? అవునా? సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే మనల్ని ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 18% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏముండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి 18% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 118% అవ్వాలి. అవునా? 118% అవ్వాలి. అదే ఒకవేళ కాస్ట్ ప్రైస్ అడిగితే సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 23 వన్ టైం పోతుంది, 23 ఇక్కడ వన్ టైం పోతుంది, 2 మిగులుతుంది. 2 మిగిలితే 25 అవుతుంది. 25 అంటే మళ్ళీ వన్ టైం పోతుంది, మళ్ళీ 2 మిగులుతుంది. 2 అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 23 అవుతుంది. 23 అంటే మళ్ళీ వన్ టైం పోతుంది అనమాట. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 118 ఇంటూ 111 అవుతుంది. మళ్ళీ దీనికోసం కష్టపడకూడదు. సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే ఏమవుతుందంటే లాస్ట్లో 8 ఉంది, లాస్ట్లో 1 ఉంది, మధ్యలో మల్టిప్లికేషన్ కదా. సో 8 ఇంటూ 1 చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా లాస్ట్లో 8 అనేది రావాలి, లాస్ట్ డిజిట్. అవునా? సో లాస్ట్లో 8 ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదే మన ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉంది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ మూడిట్లో లేదు కాబట్టి ఈ మూడు ఫెయిల్ అయిపోతాయి అనమాట. అలా ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹400 అండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 12% ఆర్ ఆఫర్డ్ ఆన్ ఇట్స్ సేల్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹400 మరియు దాని కొనుగోలుపై 10% మరియు 12% వరుస తగ్గింపులు ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 3 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే మెథడ్ 1 అనమాట. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, ₹400 ఇచ్చాడు. లెటెస్ట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ని నేను 100 పార్ట్స్గా తీసుకుంటున్నా. అయితే ఇక్కడ డిస్కౌంట్స్ వచ్చాయి. ఒకసారేమో 10% డిస్కౌంట్ వచ్చింది, ఒకసారేమో 12% డిస్కౌంట్ వచ్చింది. ఫస్ట్ టైం ఎంత వచ్చింది, ఇనీషియల్ డిస్కౌంట్ 10% వచ్చింది. అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్ మీద కదా డిస్కౌంట్ వచ్చేది. సో దీని మీద 10% డిస్కౌంట్ వచ్చింది. మరి ఇందులో 10% అంటే ఏమవుతుంది, 10 పార్ట్స్ అవుతుంది. సో ఈ డిస్కౌంట్ తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 90 పార్ట్స్ అవుతుంది. అవునా? సో దీని మీద నెక్స్ట్ టైం ఎంత డిస్కౌంట్ వచ్చింది, 12% డిస్కౌంట్ వచ్చింది. అవునా? సో ఇక్కడ దీని మీద 12% అంటే ఏమవుతుంది అంటే చూడండి, ఈ 90%లో 12% అంటే ఏమవుతుందో చూడండి. ఇక్కడ దీంట్లో 1% అంటే ఏమవుతుంది, 0.9. 10% అంటేనేమో 9 అవుతుంది. అదే 1% అనుకోండి 0.9 అవుతుంది. మరి 1% అనేది 0.9 అయితే మనకు కావాల్సింది 12%. 12% అంటే ఇంటూ 12 అనమాట. 1% అంటే 0.9, 12% అంటే ఇంటూ 12. మరి 12 9 108. 108 అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 10.8 అనమాట. ఓకేనా? అలా ఇక్కడ మనకి 10.8 పార్ట్స్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అవునా? సో ఇక్కడ 90లోంచి ఈ 10.8 తీసేస్తే మనకి ఎంత ఉంటుందంటే 79.2 కదా ఉండేది. సో 79.2 పార్ట్స్ ఉంటుంది. అలా ఇక్కడ 2 డిస్కౌంట్స్ పోగా ఇది మిగిలింది ఏమవుతుందంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుందన్నమాట. అలా సెల్లింగ్ ప్రైస్ అనేది 79.2 పార్ట్స్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా?
అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోమంటున్నాడు. దానికోసం మనకేమిచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు అనమాట. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే మనకి చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్, అవునా. ఇది మనీ రూపంలో ఎంత ఇచ్చాడు, మనకి 400 రూపీస్ ఇచ్చాడు, అవునా. మనల్ని కనుక్కోమంటుందేమో సెల్లింగ్ ప్రైస్, దట్ ఈజ్ 79.2 పార్ట్స్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 100 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది అనమాట. 0000 క్యాన్సిల్ అయిపోయి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 4 into 79.2. ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామంటే పాయింట్ తర్వాత అన్ని 8లో వస్తున్నాయి, అవునా కదా. ఇదిగోండి 8 వస్తుందా, ఇక్కడ కూడా అలానే వస్తుంది కాబట్టి డైరెక్ట్ చేసేయండి. 4 రోజులు 8, 4 9 36, 3 క్యారీ, 4 ఏళ్ళు 28, అది ఒక 3 అంటే సింపుల్గా 28 3 అంటే 31 అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసేయి. అలా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుందంటే 316.8 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 316.8 అవుతుంది. ఇది ఒక మెథడ్ అనమాట. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, అంటే 400 రూపీస్ ఇచ్చాడు అనమాట. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 400 రూపీస్ ఇచ్చాడు. సో దీని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది, 10% డిస్కౌంట్ వచ్చింది. ఎంత డిస్కౌంట్ వచ్చింది, 10% డిస్కౌంట్ వచ్చింది అనమాట. ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/10 అవుతుంది, అవునా కదా. 1/10 అవుతుంది. వచ్చింది డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేయండి. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 10 ఉండాల్సింది, డినామినేటర్లో ఉంది కదా 10. సో 10 ఉండాల్సింది ఏమైంది, 1 తగ్గింది. 1 తగ్గిందంటే ఇప్పుడు 9 అయింది అనమాట. అలా ఇంటూ 9/10 చేయండి, ఓకేనా. సో 400ని ఇంటూ 9/10 చేయండి. అలాగే నెక్స్ట్ టైం ఎంత డిస్కౌంట్ వచ్చింది, 12% డిస్కౌంట్ వచ్చింది. మరి 12% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 12/100 అవుతుంది, అవునా. 4 ఇక్కడ 3 టైమ్స్, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలా 3/25 అవుతుంది ఫ్రాక్షన్, అవునా. అయితే ఇక్కడ చెప్పండి డిస్కౌంట్ కాబట్టి మైనస్ అవుతుంది. సో ఇక్కడ చెప్పండి నాకు 25 ఉండాల్సింది, 25 ఉండాల్సింది ఏమైంది, 3 తగ్గింది. 3 తగ్గిందంటే ఇప్పుడు 22 అవుతుంది అనమాట. ఇప్పుడు 22 అవుతుంది. ఈ విధంగా ఇంటూ 22/25 చేస్తే ఇదంతా ఏమవుతుంది అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే డిస్కౌంట్లు తీసేసి రాసాం కదా, అవునా కదా. ఇక్కడ 1 డిస్కౌంట్ వచ్చింది, అది తీసేసి 9 రాసాం. అలాగే ఇక్కడ 3 డిస్కౌంట్ వచ్చింది, అది తీసేసి 22 రాసాం. అలా ఇదంతా డిస్కౌంట్లు పోగా ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, ఓకేనా. సో డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట, ఓకేనా. చూడండి క్యాన్సిల్ చేసి చూడండి, ఇక్కడ 25 1 టైం పోతుంది, 25 ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుంది, అవునా. సో 4 4 16 ఇంటూ 9 అంటే 144 అవుతుంది కదా. 16 9 144, 144 ఇంటూ 22 ఎంత, 144 ఇంటూ 22 చేస్తే ఏమవుతుంది అంటే 2 ఇంటూ 144 అంటే 8 8 2 288 అవుతుంది. ఇంటూ పెట్టేసి 2 ఇంటూ 144 అంటే మళ్ళీ 288 వస్తుంది, అవునా. సో యాడ్ చేస్తే ఏమవుతుందంటే 8 16 1 క్యారీ ఎంత అవుతుంది, 11 అవుతుంది. 1 క్యారీ 3 అవుతుంది, అంటే 3168 అవుతుంది. ఎంత అవుతుంది, 3168 అవుతుంది. బై 10 అలానే వదిలేసాం కదా. సో బై 10 అంటే ఏమవుతుంది, పాయింట్ వస్తుంది అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 316.80 అవుతుంది. మళ్ళీ ఇదే ఆన్సర్ వచ్చింది అనమాట. ఇది ఒక మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే రేషియోస్ అనమాట. రేషియోస్ని యూజ్ చేసి మనం చేస్తామన్నమాట థర్డ్ మెథడ్లో, ఓకేనా. అది కూడా చూడండి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేషియోస్ అని చెప్పే కదా. సో చూడండి ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి, 10% డిస్కౌంట్ వచ్చింది. 10% అంటే ఇప్పుడే చెప్పా ఎంత, 1/10 అవుతుందని చెప్పా ఫ్రాక్షన్లో, అవునా. సో డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 10 ఉండాల్సింది, 10 ఉండాల్సింది ఏమైంది, 1 తగ్గింది, అంటే 9 అయింది అనమాట, ఓకేనా. అలా 10:9. అలాగే సెకండ్ టైం డిస్కౌంట్ ఎంత వచ్చింది, 12% డిస్కౌంట్ వచ్చింది. 12% అంటే 12/100, 4 పైన 3 టైమ్స్ పోతుంది, కింద 25 టైమ్స్ పోతుంది, అంటే 3/25 అవుతుంది అనమాట. ఇందాక చూపించానా లేదా, 3/25 అవుతుంది. డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. అంటే ఇక్కడ 25 ఉండాల్సింది, 25 ఉండాల్సింది ఏమైంది, 22 అయింది. ఎందుకంటే 3 తగ్గిపోయింది కదా, అవునా కదా. 3 తగ్గిపోయి 22 అయింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఆపోజిట్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకేనా. సో 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. సో 5 ఇంటూ 25 అంటే ఎంత అవుతుంది, 125 అవుతుంది. అలాగే 9 ఇంటూ 11 అంటే 99 అవుతుంది. ఈ రేషియో దేని రేషియో అవుతుందంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అవుతుంది. ఈ రేషియో దేనికి అవుతుంది, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి అవుతుంది అనమాట ఈ రేషియో అనేది, అవునా. అయితే ఇక్కడ చెప్పండి నాకు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ మనకి ఎంత, 125 పార్ట్స్, అవునా. 125 పార్ట్స్ మనీ రూపంలో అది ఎంత, 400 రూపీస్, అవునా. మనల్ని అడుగుతుందేమో సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ ఎంత, 99 పార్ట్స్
పార్ట్స్ కదా, సో 99 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే 25 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 25 5 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే 5 ఇక్కడ 1 టైం పోతుంది, ఇక్కడ 4 × 4 అంటే 16 అవుతుందా, 16 అంటే 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 3 టైమ్స్ పోతుంది కదా, 5 3 టైమ్స్ పోతుంది 16లో, ఇంకా 1 మిగులుతుంది. 1 అంటే 0.2 అనమాట, 1 అంటే 0.2. సో ఇక్కడ 99 × 32 చేయండి, 99 × 32 చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 9 రోజులు 18, 1 క్యారీ, 9 3 27, అది ఒకటి 28. అవునా, ఇంటూ పెట్టేసి మళ్ళీ 9 × 32 అంటే మళ్ళీ 288 వస్తుంది అనమాట. సో యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 3168 అవుతుంది. అవునా, అయితే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసేయి. అలా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుందంటే 316.80. మళ్ళీ 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా 3 డిఫరెంట్ వేస్లో అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకటి రేషియోస్ మెథడ్, ఇంకోటి వచ్చేసి నార్మల్గా చేసే కదా ముందు మెథడ్స్, అలా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీ కన్వీనియన్స్ని బట్టి మీరు మెథడ్ మార్చుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సురేఖ బాట్ 36 kg ఆఫ్ షుగర్ ఫర్ ₹1040. షీ సోల్డ్ ఇట్ అట్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 kg ఆఫ్ ఇట్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ ఫర్ 5 kg ఆఫ్ షుగర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సురేఖ 36 కిలోల చక్కెరని ₹1040 కొనుగోలు చేసింది. ఆమె దానిని 10 కిలోల విక్రయ ధరకు సమానమైన లాభంతో అమ్మింది. 5 కిలోల చక్కెర యొక్క విక్రయ ధర ఎంత, అది కూడా రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 36 kg షుగర్ని ఎంత పెట్టి కొంది సురేఖ, ₹1040 పెట్టి కొందనమాట. అలా ఈ 36 kg యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 36 kg యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹1040 అనమాట. ఓకేనా, సో 36 kg యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹1040. అయితే ఇక్కడ అమ్ముతుంది ఈమె, ఈ ఏదైతే కొందో అది అమ్మేస్తుంది. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతుంది అంటే చూడండి, sold it at a profit equal to the selling price of 10 kg of it. అంటే ఇక్కడ అమ్మేటప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ దేనికి సమానం అవుతుందంటే 10 kgల సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో, 10 kgల సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో అంతకి సమానం అవుతుంది అనమాట ప్రాఫిట్ అనేది. అంటే ప్రాఫిట్ అనేది ఏమవుతుందంటే 10 kgల సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో అది అనమాట. అలా ప్రాఫిట్ అనేది ఏమవుతుందంటే 10 kgల యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే 10 SP అవుతుంది అనమాట. ఓకేనా, మనల్ని అడుగుతుందేమో 5 kgల సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. 5 kgల సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, 5 SP వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చెప్పండి నాకు, ప్రాఫిట్ అంటే మనందరికీ ఏం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే జస్ట్ SP తీసుకోకూడదు. ఇక్కడ ఇనీషియల్గా 36 kg ఉంది కదా, సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కూడా 36 kgs యొక్క సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి. అంటే మరి ఇక్కడ 36 kg యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే 36 SP అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్ మైనస్ 36 kg కాస్ట్ ప్రైస్ అంటే ఎంత మనీ రూపంలో 1040. అవునా, సో ఇది ప్రాఫిట్, అది ఎంత అంటే 10 SP అనమాట. ఓకేనా, సో ఇది అటు పట్టుకెళ్ళు, ఈ 1040 అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే 36 SP మైనస్ 10 SP అంటే 26 SP అవుతుంది. 26 SP అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1040 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 ఇక్కడ 13 టైమ్స్ పోతుందా, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 10లో 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ చూస్తే 4లో 2 టైమ్స్, 0లో 0 టైమ్స్, 13 1 టైం పోతుంది. 13 ఇక్కడ 52లో 4 టైమ్స్ పోతుంది, పక్కన సున్నా కాబట్టి 40 టైమ్స్ పోతుంది. సో అలా SP వాల్యూ ఎంత అంటే 40. మనల్ని అడుగుతుంది ఏంటంటే 5 kg సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, అంటే 5 SP వాల్యూ అడుగుతున్నాడు. మరి SP వాల్యూ 40 రూపీస్ అయితే 5 SP ఏమవుతుంది, 5 × 40 దట్ ఈజ్ 200 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్నడ్ బై జేమ్స్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1920 ఈజ్ ఈక్వల్ టు ది పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ ₹1500. అట్ వాట్ సెల్లింగ్ ప్రైస్ షుడ్ హీ సెల్ ది ఆర్టికల్ ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జేమ్స్ ఒక ఆర్టికల్ను ₹1920 విక్రయించినప్పుడు పొందిన లాభ శాతం అదే ఆర్టికల్ను ₹1500 విక్రయించినప్పుడు వచ్చిన నష్ట శాతానికి సమానం. అతను 10% లాభం పొందాలంటే ఆ ఆర్టికల్ను ఎంత విక్రయ ధరకు విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ని ఇనీషియల్గా ఎలా అమ్ముతున్నాడు అంటే ₹1920 అమ్ముతున్నాడు. అలా ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1920 రూపీస్ అనమాట. ఓకేనా, ఇది SP1.
1. ఇలా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఉందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ది పర్సంటేజ్ లాస్, అంటే లాస్ పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇదే ఆర్టికల్ని, సేమ్ ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు ఈసారి? 1500 రూపాయలకి అమ్ముతున్నాడు. అంటే ఇది SP2 అనమాట, సెల్లింగ్ ప్రైస్ 2 అనమాట. ఇలా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సేమ్ ఆర్టికల్ అనమాట. మరి సేమ్ ఆర్టికల్ని ఒకసారి ఇలా అమ్ముతున్నాడు, ఒకసారి ఇలా అమ్ముతున్నాడు. ఒకసారి ఏమో ప్రాఫిట్ వచ్చింది, ఒకసారి ఏమో లాస్ వచ్చింది. ఆ రెండు ఈక్వల్ అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందని చెప్పాను? సింపుల్గా ఈ రెండు సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి బై 2 చేయమన్నా. మరి ఇక్కడ 19, 20, 1500 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 0, 2, ఇక్కడ 14, 1 క్యారీ, ఇక్కడ 2 అని, అదొక 1, అంటే 3420 అవుతుంది అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? దీన్ని బై 2 చేయాలి. రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. మరి కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత? 100%. అవునా? సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? ఇక్కడ యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన దానికి బై 2 చేయాలి. మరి బై 2 చేస్తే దీంట్లో సగం ఏమవుతుంది? 1710 అవుతుంది. ఎంత అవుతుంది? 1710 అవుతుంది అనమాట. మనల్ని అడిగింది ఏంటంటే వీడికి గనక 10% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమి ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? మరి 10% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 110% ఉండాలి. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ అర్థమైందా? కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది? సేమ్ ఆర్టికల్ని ఒకసారి ఇలా అమ్ముతున్నాడు, ఒకసారి ఇలా అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, ఒకసారి లాస్ వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. అవునా? మరి ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? దానికి బై 2 చేస్తే ఇది వచ్చింది అనమాట. సో ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అది 100% అవుతుంది. 10% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 110% అవ్వాలి. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ 0, 0, 0, 0 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 11 × 171. మళ్ళీ కష్టపడకుండా సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. సో వెరిఫై చేస్తే 1 × 1 అవుతుంది. అంటే లాస్ట్లో ఖచ్చితంగా 1 రావాలన్నమాట. సో 1 ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, దట్ ఈజ్ 1881 అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇన్ ఫెస్టివల్ సీజన్ ఏ షాప్ కీపర్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఎవ్రీ ఐటమ్. Even after giving the discount, he makes a profit of 20%. If he does not give any discount, then what will be his profit percent? Correct to 2 decimal places అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పండగ కాలంలో ఒక దుకాణదారుడు ప్రతి వస్తువు మీద 10% తగ్గింపు అనుమతిస్తాడు. ఆ తగ్గింపు ఇచ్చినా అతనికి 20% లాభం వస్తుంది. అతను ఎలాంటి తగ్గింపు ఇవ్వకపోతే అతని లాభ శాతం ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇనీషియల్గా వీడు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? ప్రతి ఐటెం మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో అలా డిస్కౌంట్ పర్సంటేజ్ ఇది. ఇలా ఇచ్చినప్పటికీ వీడికి ఎంత ప్రాఫిట్ వస్తుందంట? ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ డిస్కౌంట్ హీ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో వీడికి ఇలా 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా? మరి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది. ఈ రెండింటిని బట్టి రెండింటికి రేషియో కట్టొచ్చు. ఏ రెండవి? కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్. ఆల్రెడీ చెప్పాను ఇవి. అవునా? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు. ఎప్పుడంటే డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్, లేదా డిస్కౌంట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మనకి ఈ కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఉంటుందన్నమాట. ప్రాఫిట్ అయినా పర్లేదు, లాస్ అయినా పర్లేదు, ఏ రెండు ఉన్నా ఏది ఉన్నా పర్లేదు అనమాట. ఓకేనా? కానీ డిస్కౌంట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇక్కడ దీన్ని బట్టి రేషియో ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుందంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఒకవేళ లాస్ ఉంటే మైనస్ లాస్ పర్సంటేజ్ వేస్తాం. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చెప్పండి ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 10%. సో 100 మైనస్ 10 అంటే 90 అవుతుంది. బై ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 20%. సో 100 ప్లస్ 20 అంటే 120 అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత అవుతుందంటే 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. సో 3:4 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ హీ డస్ నాట్ గివ్ ఎనీ డిస్కౌంట్, అంటే ఒకవేళ వీడు కనుక డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? డిస్కౌంట్ ఏమీ ఇవ్వట్లేదంట, అంటే సింపుల్గా డిస్కౌంట్ అనేది 0. మరి డిస్కౌంట్ 0 అయితే అప్పుడు మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు రెండు ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషను?
మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇదే కదా నేను చెప్తుంది, మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ తీసేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మరి ఇక్కడ డిస్కౌంట్ అనేది జీరో అయిపోయింది, మరి ఇది జీరో అయిపోతే ఆటోమేటిక్గా మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఓకేనా, మరి అలాంటప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్లో ఏమొస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా ఎస్పీ అవుతుంది కదా మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇదే రేషియో, సేమ్ రేషియో. ఓకేనా, 3:4 అనమాట. మరి ఇక్కడ ఈ రెండు ఉన్నప్పుడు, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఉన్నప్పుడు, ఈ రెండింటి నుంచి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 కాస్ట్ ప్రైస్ ఉంది, 4 ఏమో సెల్లింగ్ ప్రైస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద అంటే 3 మీద, కాబట్టి by3 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. సో 1/3 ఇంటూ 100 అంటే 33.33% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ అర్థమైందా? ఇనీషియల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. ఆ రెండింటిని వాడుకొని కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టాం. ఓకే, 3:4 వచ్చింది, బాగానే ఉంది. అయితే ఇక్కడ సెకండ్ కేసులో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఈ డస్ నాట్ గివ్ ఎనీ డిస్కౌంట్ అంటున్నాడు. అంటే వీడు అసలు డిస్కౌంట్ ఏమీ ఇవ్వట్లేదంట, అంటే డిస్కౌంట్ జీరో అయిపోయింది. మరి ఎప్పుడైతే డిస్కౌంట్ జీరో అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే తెలిసిద్దో తెలియదు అనేసి నేను ఇలా చెప్పాను అనమాట, అంతమించి ఏం లేదు. ఓకేనా, సో జీరో అయిపోయిందంటే రెండు ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ ప్లేస్లో సెల్లింగ్ ప్రైస్ పెట్టేసేయండి, రేషియో వచ్చేసింది, దాన్ని బట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఇదే క్వశ్చన్ని ఇంకో డిఫరెంట్ వేలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది, 10% డిస్కౌంట్ వస్తుంది. అవునా, సపోజ్ ఇక్కడ డిస్కౌంట్ దేని మీద వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద కదా. సో మార్కెట్ ప్రైస్ అనేది లెటర్స్ నేను 100 పార్ట్స్ అనుకుంటా. ఎంత అనుకుంటున్నాను, 100 పార్ట్స్ అనుకుంటా. దీని మీద డిస్కౌంట్ ఎంత వస్తుంది, 10% డిస్కౌంట్ వస్తుంది. దీని మీద 10% అంటే సింపుల్గా 10 పార్ట్స్ డిస్కౌంట్ అనే కదా. అవునా, సో డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అవునా, సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 100 - 10 90 పార్ట్స్ అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇలా అమ్మినప్పటికీ, ఈ డిస్కౌంట్తో అమ్మినప్పటికీ వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 20% ప్రాఫిట్ వస్తుంది. మరి ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకుంటున్నా. ఇదేమో పార్ట్స్, ఇదేమో పర్సంటేజ్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దీని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, 20% ప్రాఫిట్ వస్తుంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ 120% అవుతుంది. అవునా, 120% అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, రెండు ఈక్వల్ అవుతాయి. అవునా, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వీడు డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే, అంటే 0% డిస్కౌంట్ ఇస్తే, అంటే 0 పార్ట్స్ అనమాట. 0% అంటే 0 పార్ట్స్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 పార్ట్సే అవుతుంది. ఎందుకంటే డిస్కౌంట్ 0 కదా. సో 100 పార్ట్స్ అవుతుంది. ఈ విధంగా ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ 100 పార్ట్స్ వాల్యూ అనేది మనం ఏం చేద్దామంటే పర్సంటేజ్లో ఎంతో కనుక్కుందాం. దాన్ని బట్టి కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసి మనం ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ని అయితే కనుక్కోవచ్చు అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, అగైన్ 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది. 1 అంటే ఏమవుతుంది, 0.33 అవుతుంది కదా, 0.33 అవుతుంది అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 133% అవుతుంది. ఏమవుతుంది, 133% అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంత ఎక్కువ వచ్చింది, 33% ఎక్కువ వచ్చింది. కాబట్టి 33% అనేది ఆన్సర్ అవుతుంది అనేసి చాలామంది అనుకుంటారు. కానీ 33% అనేది ఆన్సర్ కాదనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే 4/3 చేస్తామో, ఎందుకంటే 3ని ఇక్కడ 4లో క్యాన్సిల్ చేస్తున్నాం కదా. అవునా కదా, 4లో 3ని క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 1.333 అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇంటూ 100 చేసినప్పుడు ఏమవ్వాలి, అది 133.3333 అలా రావాలి. ఎంత రావాలి, 133.3333 ఇలా రావాలన్నమాట కంటిన్యూస్గా. సో ఇది పర్సంటేజ్లో ఉంది కాబట్టి ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, కాస్ట్ ప్రైస్తో చూస్తే ఇది ఎంత ఎక్కువ ఉంది, 33.333% ఎక్కువ ఉందన్నమాట. మరి 33.333% అంటే ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది ప్రాఫిట్ అవుతుంది. అవునా కదా, అంతేగాని ఇక్కడ జస్ట్ 2 డిజిట్స్ తీసేసుకొని 33 అంటే ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ ఏ మిషన్ ఫర్ ₹70,000 అండ్ స్పెంట్ ₹5,000 యాజ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్. హ్యాడ్ హీ పర్చేజ్డ్ ది మిషన్ అట్ 15% లెస్,
హీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 70,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేశాడు మరియు 5,000 రూపాయలు పై ఛార్జీలుగా ఖర్చు పెట్టాడు. అతను యంత్రాన్ని 15% తక్కువ ధరకు కొనుగోలు చేస్తే 15% లాభం పొందుతాడు. యంత్రం యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడంటే ఒక మెషిన్ని ఎంత పెట్టి కొంటున్నాడు, 70,000 రూపాయలు పెట్టి అయితే కొంటున్నాడు అనమాట. ఓకేనా, 70,000 పెట్టి కొంటున్నాడు. ఇది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. అలాగే దీని మీద ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, 5,000 ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నాడు అనమాట. అలా ఎక్స్ట్రా ఖర్చు ఎంత అంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఎక్స్ట్రా ఎంత అంటే 5,000 ఖర్చు పెడుతున్నాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హ్యాడ్ హీ పర్చేజ్డ్ ది మిషన్ అట్ 15% లెస్, అంటే ఇనీషియల్గా ఎంత పెట్టి కొన్నాడు కదా, అలా కాకుండా దీనికంటే 15% తక్కువకి కొంటే, దీనికంటే 15% తక్కువకి కొంటే అప్పుడు ఏమైంది వీడికి, హీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో దీనికంటే 15% తక్కువకి కొంటే అప్పుడు వీడికి 15% ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకేనా, అయితే అలా కనుక వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ 70,000లో 15% అంటే ఏమవుతుంది, ఇక్కడ చెప్పండి. దీంట్లో 10% అంటే ఏమవుతుంది, 7,000 అవుతుందా, 7,000 అవుతుంది. అలాగే ఇంకొక 5% కావాలి కదా, మరి 5% అంటే ఏమవుతుంది, 10%లో సగం అనమాట. మరి దీంట్లో సగం అంటే 3,500. అవునా, ఇదేమో 10%, ఇదేమో 5%, టోటల్ 15% అనమాట. సో రెండింటిని యాడ్ చేస్తే 10,500 అవుతుంది. ఎంత అవుతుంది, 10,500 అవుతుంది. అంటే 10,500కి 500 తక్కువకి కొంటున్నాడు, 10,500 తక్కువకి కొంటున్నాడు. మరి ఇక్కడ 70,000లో 10,500 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 59,500 అవుతుంది. ఎంత అవుతుంది, 59,500 అవుతుంది. ఇది కాస్ట్ అనమాట. ఇప్పుడు అయితే అడిషనల్గా ఎంత ఖర్చు పెడుతున్నాడు, అడిషనల్గా ఇంకొక 5,000 ఖర్చు పెడుతున్నాడు. సో టోటల్ ఎంత అవుతుందంటే 64,500 అవుతుంది అనమాట. ఇది టోటల్ కాస్ట్. ఇదేమవుతుంది, టోటల్ కాస్ట్ అవుతుంది. ఎంత పెట్టి కొన్నాడు, అలాగే అడిషనల్గా ఎంత ఖర్చు చేశాడు, అలా టోటల్ కాస్ట్ ఇది అవుతుంది అనమాట. మరి టోటల్ కాస్ట్ కాబట్టి ఎంత అవుతుంది, అది పర్సంటేజ్లో 100% అవుతుందా. సో 100% వాల్యూ ఎంత అంటే 64500. అవునా, మనల్ని అడుగుతుందేమో 15% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు కదా. సో 15% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ దీని మీద 15% ప్రాఫిట్ వస్తుందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 115% అవ్వాలి. అది మనీ రూపంలో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. అవునా, సో అదనమాట. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 00 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 115 ఇంటూ 645 అవుతుందా, 115 ఇంటూ 645 అవుతుంది. ఇక్కడ చేయకుండా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే 5 అవునా కదా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. రెండు మల్టిప్లై అయితే మనకి ఖచ్చితంగా లాస్ట్లో మళ్ళీ 5 రావాలి. సో ఇక్కడ లాస్ట్లో 5 ఉంది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఉంది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లేదు, రాంగ్ ఆప్షన్స్ అయిపోతాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవాలంటే సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి. ఓకేనా, సో డిజిటల్ సమ్ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 1 + 1 + 5 అంటే ఇక్కడ 7 అవుతుంది. ఇంటూ ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 5 4 పక్కన పడేస్తే 6 అవుతుందా. సో 7 6 అంటే 7 6 42 అవుతుంది. 7 ఇంటూ 6 అంటే 42 అవుతుంది. 42 అంటే మళ్ళీ 4 + 2 6 అవుతుంది అనమాట. అలా డిజిటల్ సమ్ ఎంత అంటే 6. సో ఈ రెండు ఆప్షన్స్లో దేనికి డిజిటల్ సమ్ 6 వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 1 ఈ రెండు 9 అవుతాయి కాబట్టి పక్కన పడేస్తే 7 7 14 14 5 19 అవుతుంది. 19 అంటే 9 క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది. మనకు కావాల్సిందేమో 6 కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతుంది. సో అలా మిగిలిపోయిన ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే ఇదనమాట, ఆప్షన్ సి అనమాట. ఓకేనా, లేదంటే దీనికి కూడా డిజిటల్ సమ్ అప్లై చేసుకోండి. అప్లై చేస్తే ఏమవుతుంది, 5 5 4 పక్కన పడేస్తే అలాగే 7 7 14 ఇదొకటి 15 అంటే 1 + 5 6 అవుతుంది. సరిపోయిందా, అలా చూసుకున్నా సరే మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అనిల్ బాట్ 2 articles A and B at a total cost of ₹10,000. He sold the article A at 15% profit and the article B at 10% loss. In the whole deal he made no profit or no loss. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
అనిల్ 2 ఆర్టికల్స్ ఏ మరియు బిని మొత్తం 10,000 రూపాయలకి కొన్నాడు. అతను ఆర్టికల్ ఏని 15% లాభంలో మరియు ఆర్టికల్ బిని 10% నష్టంతో విక్రయించాడు. మొత్తం డీల్లో అతను ఎలాంటి లాభం లేక నష్టాన్ని పొందలేదు. ఆర్టికల్ ఏ యొక్క విక్రయ ధరని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అనిల్ అనేవాడు 2 ఆర్టికల్స్ని కొనుగోలు చేశాడనమాట. ఎంత పెట్టంటే ఆ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 10,000 రూపాయలు ఉండేటట్టు ఈ 2 ఆర్టికల్స్ని కొన్నాడనమాట. ఓకేనా, ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 10,000 గుర్తుపెట్టుకోండి. హీ సోల్డ్ ది ఆర్టికల్ ఏ అట్ 15% ప్రాఫిట్. సో ఆర్టికల్ ఏని ఎలా అమ్మాడు? 15% ప్రాఫిట్తో అమ్మాడు. దీన్ని ఎలిగేషన్ రూల్లో చేద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని 15% ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 15%. అలాగే ఆర్టికల్ బిని ఎలా అమ్మాడు? 10% లాస్కి అమ్మాడు. ఆర్టికల్ బిని 10% లాస్కి అమ్మాడు కాబట్టి -10%. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ ద హోల్ డీల్ హీ మేడ్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. అంటే వీడికి ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాసు రాలేదు. ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాసు రాలేదు కాబట్టి ఏమీ రాలేదు కాబట్టి 0% అనమాట. సో ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. అప్లై చేస్తే డిఫరెన్సులు తీసుకుంటే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 15%. అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 10%. జస్ట్ డిఫరెన్సే. ఓకేనా, సో రేషియో కొడితే మనకి కాస్ట్ ప్రైజుల రేషియో వస్తాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అంటే ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో 2 పార్ట్స్ ఉంది, ఆర్టికల్ బి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో 3 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత? 10,000. ఇక్కడ పార్ట్స్ రూపంలో ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత? 5 పార్ట్స్. అవునా, సో 5 పార్ట్స్ ఏమో పార్ట్స్ రూపంలో టోటల్ కాస్ట్, మనీ రూపంలోనేమో 10,000. అలా 5 పార్ట్స్ ఈక్వల్ టు 10,000 అవుతుంది. అయితే మనల్ని అడిగింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అడుగుతున్నాడు అనమాట. ఆర్టికల్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ కదా. సో 2 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 5 పార్ట్స్ 10,000 అంటే 1 పార్ట్ ఏమవుతుంది? 2,000 అవుతుంది. అప్పుడు 2 పార్ట్స్ అంటే 4,000 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. అంటే ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 4,000 రూపీస్. ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 4,000 రూపీస్ అనమాట. మరి కాస్ట్ ప్రైస్ అంటే పర్సంటేజ్లో ఎంత? 100%. అవునా, 100%. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఆర్టికల్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఏని ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాడు? 15% ప్రాఫిట్తో అమ్మాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 115% అవుతుంది. అవునా, మనకు ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ తెలుసు. సో సెల్లింగ్ ప్రైస్ అంటే 115% కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 40 × 115 అవుతుంది. అవునా కదా. సో 4 × 115 చేయి, 4 × 100 చేయి, ఇక్కడ 400 అవుతుంది. ప్లస్ 4 × 15 చేయి, 60 అవుతుందా. సో 400 + 60 అంటే 460 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అనమాట. అలా 4600 అనేది ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. 2 పార్ట్స్ ఎంత అంటే 4,000. సో కాస్ట్ ప్రైస్ కాబట్టి 100%. మనల్ని అడిగింది సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సో సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ 15% ప్రాఫిట్ కదా. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 115% అవుతుంది. అది కనుక్కుంటే 4600 వచ్చింది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1,785 ఏ డీలర్ లూజెస్ 15%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ది ఆర్టికల్ టు గెయిన్ 15% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹1,785 ఒక ఆర్టికల్ని అమ్మడం ద్వారా ఒక డీలర్ 15% నష్టపోతాడు. 15% లాభం పొందడానికి అతను ఆర్టికల్ని ఎంత ధరకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ఎంతకు అమ్మాడు అంటే ₹1,785 అయితే అమ్మాడు అనమాట. ఎంతకు అమ్మాడు? ₹1,785 అమ్మాడు. ఇలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? అయితే ఇక్కడ అమ్మినప్పుడు ఎంత లాస్ వచ్చింది? 15% లాస్ వచ్చింది. మరి 15% లాస్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 85% అవుతుంది. ఎంత అవుతుంది? 85% అవుతుంది. 2 సెల్లింగ్ ప్రైస్లే కాబట్టి ఈక్వల్ అయిపోతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే
ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద ఆర్టికల్ టు గెయిన్ 15%. సో 15% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 15% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 115% ఉండాలి. అవునా, 115% ఉండాలి. అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. అవునా, ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 11లో 1 మిగులుతుంది, 3 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే 5 ఇక్కడ 17 టైమ్స్ పోతుంది, 17 1 టైం పోతుంది, 17 ఇక్కడ 1 టైం పోతుంది 17లో. అలాగే 8లో పోదు కాబట్టి 0 పెట్టేసేయి. 85 తీసుకోవచ్చు కదా. సో 85 అంటే 17 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ పోతుంది అనమాట. సో 23 × 105, 23 × 105 అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే ఇక్కడ దీన్ని 100 + 5 రాసుకోండి. 100 + 5 రాసుకుంటే ఏమవుతుందంటే 23 × 100 అంటే 2300 అవుతుంది. 23 × 100 అంటే 2300 ప్లస్ 5 × 23, 5 × 23 అంటే 115 అవుతుందా? 115 అవుతుంది. సో రెండింటిని యాడ్ చేస్తే 2415 అవుతుంది అనమాట. సో 2415 అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ద సేమ్ యాజ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనదర్ ఆర్టికల్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ బోత్ ది ఆర్టికల్స్ ఈజ్ ₹640 దెన్ ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క కొన్న వెలపై 15% రాయితీ ఇచ్చిన తర్వాత దాని యొక్క విక్రయ ధర మరో ఆర్టికల్ యొక్క కొన్న వెలపై 25% రాయితీ ఇచ్చిన తర్వాత దాని యొక్క విక్రయ ధరకి సమానంగా ఉంటుంది. రెండు ఆర్టికల్స్ యొక్క కొన్న వెలల మొత్తము ₹640 అయితే ప్రతి ఆర్టికల్ యొక్క విక్రయ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. 1 ఆర్టికల్ అన్నాడు, అలాగే అనదర్ ఆర్టికల్ అన్నాడు. అంటే 2 ఆర్టికల్స్ అనమాట. ఫస్ట్ ఆర్టికల్, సెకండ్ ఆర్టికల్ అనమాట. దీని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి CP1 అనుకుంటున్నా, దీని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి CP2 అనుకుంటున్నా. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు, ఈజ్ సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనదర్ ఆర్టికల్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ ఈ రెండు ఆర్టికల్స్ని అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ దాన్నేమో 15% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు, సెకండ్ దాన్నేమో 25% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. అలా అమ్ముతున్నప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ అనేవి సేమ్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో డిస్కౌంట్ దేని మీద ఇచ్చాడంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ల మీద డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైజ్ల మీద డిస్కౌంట్ ఇచ్చాడు. సో అలా డిస్కౌంట్లు ఇచ్చేసి అమ్ముతున్నాడు రెండు ఆర్టికల్స్ని. ఓకేనా, అలా అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అయినాయి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ని ఎంత డిస్కౌంట్తో అమ్ముతున్నాడు? కాస్ట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. మరి కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటుందని మన అందరికీ తెలుసు. సో దాని మీద 15% తగ్గించి అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 85% అవుతుంది. కానీ దీన్ని ఎలా అనాలి? 85% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుందని చెప్పి, అవునా? సో 85% ఆఫ్ కాస్ట్ ప్రైస్ CP1 అవుతుంది. అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే సెకండ్ ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు? కాస్ట్ ప్రైస్ మీద 25% డిస్కౌంట్ ఇచ్చేసి అమ్ముతున్నాడు. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటుంది, దాని మీద 25% డిస్కౌంట్ ఇస్తాడు. అవునా, మరి 25% డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 75% అవుతుంది. ఎంత అవుతుంది? 75% అవుతుంది. కానీ దీన్ని ఎలా అనాలి? 75% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే CP2 అనమాట. ఓకేనా, సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే రెండు సెల్లింగ్ ప్రైస్లు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి అనమాట. సేమ్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసేసుకోండి. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 17 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 15 టైమ్స్ పోతుంది. అలా CP1కి CP2కి CP2కి రేషియో కడితే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 15/17 అవుతుందా? 15/17 అవుతుంది అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ ఈజ్ 640. అంటే ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹640 అనమాట. మరి ఇక్కడ చూస్తే మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ అనేది పార్ట్స్ రూపంలో ఎంత ఉంది? 32 పార్ట్స్ ఉంది చూడండి, 32 పార్ట్స్ ఉంది. అది మనీ రూపంలో ఎంత? ₹640 అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అడుగుతున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి కనుక్కోవచ్చు, అలాగే ఇక్కడి నుంచి కూడా కనుక్కోవచ్చు అనమాట. సో ఈ రెండింటిలో ఎక్కడి నుంచి అయినా
కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కనుక్కోవాలంటే మనకి CP1 కావాలి, ఓకేనా. ఇక్కడ నుంచి కనుక్కోవాలంటే CP2 కావాలన్నమాట. మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కనుక్కుందాం. ఇక్కడ నుంచి CP1 ఏమవుతుంది 15 పార్ట్స్ కదా. సో ఈ 15 పార్ట్స్ వాల్యూ కనుక్కోండి. 15 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 32 1 టైము, 32 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 300 అవుతుంది. సో CP1 ఎంత 300, CP1 ఎంత 300. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ 17 CP1 తీసుకోకూడదు, ఇక్కడ మన రేషియో కోసం క్యాన్సిల్ చేసాం. బట్ ఇక్కడ ఒరిజినల్గా ఏం తీసుకోవాలంటే సెల్లింగ్ ప్రైస్ అనేది స్టార్టింగ్లో తీసుకున్నాం కదా 85% ఆఫ్ CP1 తీసుకున్నాం కదా, అది తీసుకోవాలి. CP1 ఏమో 300 వచ్చింది మనకి, CP1 ఏమో 300 వచ్చింది. అందులో 85% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి ఇందులో 85% అంటే ఇంటూ 85%, ఓకేనా, ఇంటూ 85%. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 17 CP1 కదా, సో 17 CP1 వేసేసి చేస్తారనమాట. అలా చేయకూడదు, ఓకేనా. ఇక్కడ మనం ఏంటంటే రేషియో కోసం ఇక్కడ ఇంటూ 7 క్యాన్సిల్ చేస్తే 17 వచ్చింది, ఇక్కడేమో 15 వచ్చింది అనమాట, ఓకేనా. అంతేగాని 17 CP1 అనేసి తీసుకోకూడదు. ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. 3 × 85, 3 × 85 అంటే 380 is 240 ప్లస్ 35 is 15, 240 ప్లస్ 15 అంటే 255 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా చూసుకుంటే ఆప్షన్ ఇది అవుతుంది. లేదంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే మనకి లాస్ట్లో 5 ఉండాలన్నమాట, ఓకేనా. సో ఎలా చేసినా సరే మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ C అవుతుంది. లేదనుకుంటే ఇక్కడ నుంచి కనుక్కోండి. ఇక్కడ నుంచి CP2 కనుక్కోండి. CP2 అంటే 17 పార్ట్స్ కనుక్కోండి. 17 పార్ట్స్ కనుక్కుంటే CP2 వస్తుంది. CP2లో 75% కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అలా అయినా సరే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 255 అవుతుంది అనమాట. లేదంటే కనుక్కోండి ఇక్కడ 1 పార్ట్ ఎంత 20 కదా, అప్పుడు 17 పార్ట్స్ అంటే ఏమవుతుంది 340 అవుతుంది. 17 పార్ట్స్ అంటే 340 అవుతుంది. అందులో 75% సెల్లింగ్ ప్రైస్ అనమాట. అందులో 75% అంటే ఏమవుతుంది 3/4 కదా, 75% అంటే 3/4 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 4 1 టైము, 4 ఇక్కడ 4 ఎందులు 32, 2 మిగులుతుంది, 4 5, 3 × 85 వచ్చిందా, 3 × 85 అంటే 255 అనమాట. అలా చేసుకున్నా సరే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 255 వస్తుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 12.5% ప్రాఫిట్ అండ్ 10.5% లాస్ while selling an item is rupees 161, what would be the selling price of the item B if the intended profit is 19% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును విక్రయిస్తున్నప్పుడు 12.5% లాభం మరియు 10.5% నష్టానికి మధ్య వ్యత్యాసం 161 రూపాయి, 19% లాభం కావాలి అంటే ఆ వస్తువు యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇచ్చాడు. వేటికి మధ్య డిఫరెన్స్ అంటే 12.5% ప్రాఫిట్కి అలాగే 10.5% లాస్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. అది ఎంత అంటే ₹161. ఎంత ₹161. ఇక్కడ రూపీస్ దగ్గర మోర్ ఆర్ లెస్ అనే మాట వాడాల, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్స్ అన్నాడు కదా, అవునా కదా, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ వాడలేదు. సో మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఒకటే, ఇక్కడ సేమ్ వచ్చాయా డిఫరెంట్ వచ్చాయా చూసుకోవాలి, అంతకుమించి ఏమి ఉండదు, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, అంటే డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 12.5%, 10.5%. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది 23% అవుతుంది, అవునా, 23% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, మనీ రూపంలో ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుంది. సో మనీ రూపంలో ఎంత ఉంది మనకి 161 ఉంది. సో 23% ఈక్వల్ టు 161 అవుతుంది. మనల్ని ఏమడుతున్నాడు అంటే ప్రాఫిట్ అనేది 19% రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ప్రాఫిట్ అనేది 19% రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 119% అవుతుంది, అవునా. సో 119% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 23 1 టైము, 23 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 119 × 7 అవుతుందా. సో సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. మల్టిప్లై అయితే 9×7 = 63, అంటే ఖచ్చితంగా లాస్ట్లో 3 రావాలి. సో 3 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. లేదంటే మల్టిప్లై చేసుకున్నా సరే మనకి 833 వస్తుంది, 833 వస్తుంది. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 833 అనమాట, ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ బాట్ 25 చైర్స్ ఫ్రమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ₹37,500 అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 చైర్స్ దెన్ ద ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 చైర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 25 కుర్చీలను ఒక తయారీదారుని నుండి ₹37,500 కొనుగోలు చేసి 5 కుర్చీల విక్రయ ధరకు సమానమైన లాభంతో వాటిని అమ్మాడు. అయితే ఒక కుర్చీ యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేశాడంటే 25 చైర్లని ఎంత పెట్టి కొన్నాడంటే ₹37,500 పెట్టి అయితే కొన్నాడు అనమాట. అంటే సింపుల్గా 25 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹37,500 అనమాట. ఓకేనా, 25 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹37,500 అనమాట. అలాగే వాటిని అమ్మేస్తున్నాడు, సోల్డ్ చేసేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు. ఎలాగంటే ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతున్నాడు. ఆ ప్రాఫిట్ కూడా ఎలా ఉంది, ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 చైర్స్. అంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, సో ప్రాఫిట్ ఎలా వచ్చిందంటే 5 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రాఫిట్ వచ్చిందనమాట. అలా ప్రాఫిట్ ఈక్వల్ టు 5 చైర్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా, 5 SP అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 చైర్. సో ఒక చైర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఎస్పీ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చెప్పండి ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ అంటే 25 చైర్స్ కొన్నాడు కదా, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కూడా 25 చైర్స్కే తీసుకోవాలి. అవునా, మరి 25 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమవుతుంది, 25 SP అవుతుంది. మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 25 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 37,500 అవుతుంది. సో ఇది ప్రాఫిట్ అనమాట. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 SP అవుతుంది అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి ఎస్పీ కనుక్కోవచ్చు అనమాట, 1 SP. ఓకేనా, సో ఇది అటు పట్టుకెళ్ళు, ఇది అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే 25 SP మైనస్ 5 SP దట్ ఈస్ 20 SP అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 37500. అవునా, సో 0 గెట్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి. 2 1 టైము 2 ఇక్కడ 10 ఉంటుంది కదా, ఇక్కడ 10 ఉంటుంది కదా, 10లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. సో సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. 2 మల్టిప్లై అయితే ఏమవుతుంది, 5 5 25 అంటే లాస్ట్లో 5 ఉండాలి. ఓకేనా, సో లాస్ట్లో 5 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. లేదంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకున్నా సరే మనకి 1875 వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఏ డీలర్ సోల్డ్ 6 సూయింగ్ మిషన్స్ ఫర్ ₹63,000 విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. ఫర్ హౌ మచ్ షుడ్ హీ సెల్ 8 మిషన్స్ ఇఫ్ హీ ఇంటెండ్స్ టు ఎర్న్ 15% ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక డీలర్ 6 కుట్టు మిషన్లను ₹63,000 5% లాభంతో విక్రయించాడు. అతను 15% లాభం పొందాలని ఉద్దేశించినట్లయితే 8 యంత్రాలను ఎంతకు విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సారీ, ఇక్కడ యంత్రాలు అంటే మిషన్స్ అనమాట. ఓకేనా, సో చూడండి ఇక్కడ 6 సూయింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, 6 మిషన్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹63,000 అనమాట. 6 మిషన్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹63,000. మరి ఒక మిషన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలంటే బై 6 చేయండి. బై 6 చేస్తే ఒక మిషన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 6 ఇక్కడ 1 టైం పోతుంది, 6 ఇక్కడ 1 టైం పోతుంది, 3లో 0 టైమ్స్ పోతుంది, 30 అవుతుంది, 5 టైమ్స్ పోతుంది, పక్కనే 00. అలా 10,500 టైమ్స్ అయితే పోతుంది. అలా ఒక మిషన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 10,500 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, అయితే ఇక్కడ ఏమొచ్చింది మనకి 5% ప్రాఫిట్ వచ్చింది. మరి 6 మిషన్లప్పుడు 5% ప్రాఫిట్ వచ్చింది. ఒక మిషన్ అయినా సరే 5% ప్రాఫిటే అవుతుంది, ఎందుకంటే పర్సంటేజ్లో 5%. మనీ రూపంలో 6 ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, 1 ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది అనమాట. బట్ పర్సంటేజ్లో ఒకే విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా 5% ప్రాఫిట్ వచ్చినట్టే లెక్క అనమాట. మరి ఇక్కడ 5% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 105% అవుతుంది. అవునా, 105% అవుతుంది. ఇక్కడ చూడండి 15% ప్రాఫిట్ రావాలంటే 8 మిషన్లని ఎంతకు అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 15% ప్రాఫిట్ రావాలంటే ఒక మిషన్ని ఎంతకు అమ్మాలి, 115%కి అమ్మాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక మిషన్ని 15% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి, 115%కి అమ్మాలి. ఇది మనీ రూపంలో కనుక్కోండి. అప్పుడు ఒక మిషన్ని ఎంతకు అమ్మాలో తెలుస్తుంది. దాన్ని బట్టి 8 మిషన్లు ఎంతకు అమ్మాలో అప్పుడు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్. 105 1 టైమ్, 105 ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. అవునా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 115
00 అవుతుంది. ఎంత అవుతుంది? 11500 అవుతుంది. సో ఇదేంటంటే 15% ప్రాఫిట్ రావాలంటే ఒక మెషిన్ ఎంత కమ్మాలో ఆ వాల్యూ అనమాట. ఓకేనా? 15% ప్రాఫిట్ రావాలంటే ఒక మెషిన్ని ఎంత కమ్మాలో ఆ వాల్యూ, ఆ సెల్లింగ్ ప్రైస్ ఇది. అయితే మనల్ని ఇక్కడ 8 మెషిన్స్కి కనుక్కోమంటున్నాడు సెల్లింగ్ ప్రైస్. సో 8 మెషిన్స్కి కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 8 చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే సింపుల్గా మళ్ళీ ఆప్షన్ వెరిఫై చేయండి. ఇక్కడ 00 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 00 తీసేస్తే 8 ఇంటూ 5 చేయండి. 8 ఇంటూ 5 చేస్తే 8 40 కదా, 40 కాబట్టి ఇంకొక 0 వస్తుంది. అంటే మన ఆప్షన్ అనేది 000తో ఎండ్ అవ్వాలి. ఓకేనా? మన ఆన్సర్ అనేది 000తో ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ 000 లేదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ లేదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ లేదు, రాంగ్ ఆప్షన్. అలా ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఆన్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ ఎట్ ₹360 షాప్ కీపర్ మేక్స్ ఏ లాస్ ఆఫ్ 10%. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఎట్ విచ్ హీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹360 ఒక వస్తువును అమ్మినప్పుడు దుకాణదారుడు 10% నష్టాన్ని పొందుతాడు. అతను 30% లాభం పొందేందుకు ఉండాల్సిన విక్రయ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ని ఎంతకు అమ్ముతున్నాడు? ₹360 అమ్ముతున్నాడు అనమాట షాప్ కీపర్. ఓకేనా? సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలా అమ్మినప్పుడు ఏమవుతుంది? హీ మేక్స్ ఏ లాస్ ఆఫ్ 10%. వీడికి 10% లాస్ వస్తుంది అనమాట. సో 10% లాస్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 90% ఉండాలి. మరి రెండు సెల్లింగ్ ప్రైస్లే కదా, సో రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అట్ విచ్ హీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. అంటే 30% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అది కనుక్కోండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ 30% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 130% ఉండాలి. అవునా? ఇది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. 9 1 టైము, 9 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 130 ఇంటూ 4 13 ఎంత? 52 అవుతుందా? 52 అవుతుంది. పక్కన సున్నా కాబట్టి 0 అనమాట. అలా 520 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా? 30% ప్రాఫిట్ రావాలంటే 520 షుడ్ బి ది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.